నమస్తే, వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రం మొత్తం ఎల్బీ నగర్ వైపు చూసే విధంగా అభివృద్ధి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. అల్మాస్గూడ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభ. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 2023-24 బడ్జెట్ రూపకల్పన చేస్తూ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశం. రాష్ట్రం మొత్తం ఎల్బీ నగర్ వైపు చూసే విధంగా అభివృద్ధిలో ఎల్బీ నగర్ నియోజకవర్గ రూపురేఖలను మారుస్తున్నామని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం హయాత్ నగర్ డివిజన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శనివారం హయాత్ నగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణలోని ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధిని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చేసి చూపిస్తున్నామని, మిగతా నియోజకవర్గ ప్రజలంతా ఎల్బీ నగర్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేటీఆర్ చొరవతో ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఫ్లైఓవర్లు, అధునాతన బస్సు టెర్మినల్స్, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, పార్కులను నిర్మించి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని బీజేపీ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అభివృద్ధి చేసే వారిని ప్రోత్సహించకుండా అభివృద్ధి చేసే వారిపై విమర్శలు చేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశ సంపదను అంబానీ, ఆదానీలకు దోచిపెట్టేందుకు కేంద్ర సర్కారు పనిచేస్తుందని ఆయన దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ నాయకత్వంలో పార్టీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశము హయత్ నగర్ డివిజన్లో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశాన్ని అందరూ కూడా కలిసికట్టుగా సంయుక్తంగా నిర్వహించి 100%గా సక్సెస్ చేశారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఎన్నికలకు ఖచ్చితంగా ఎల్బీ నగర్ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేది ఖాయం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 3వసారి హ్యాట్రిక్ కొట్టి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అందరూ కూడా కూర్చొని సర్దుబాటు చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అందరూ కూడా ముందుకు కలుగుతున్నందుకు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ఈ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. కుల మతాల పేరుతో బీజేపీ పార్టీ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మన్సూరాబాద్ డివిజన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం మన్సూరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. పాఠశాల లేవు, ఉపాధ్యాయులు లేవు, మంచినీళ్ళు లేవు, పేదలకు ఇల్లు లేవు, తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు అని చెప్తున్నారు. ఎవరు చేసినా పాపం అండి. అది నిన్న 70 ఏళ్ళు పరిపాలన ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. ఈనాడు తిరుగుకుంటూ ఒక ఊళ్ళో పాఠశాల లేదని చెప్పడానికి మీకేం అనిపించలేదా? వక్తలందరూ కూడా అన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరుగుతుందో సంగతి మాజీ కార్పొరేటర్ విఠలరెడ్డి గారు స్వయంగా మీకు చెప్పడం జరిగింది. అలాగే మీ యొక్క నియోజకవర్గంలో మన్సూరాబాద్ మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడ గ్రామంలోని చప్పిడి అడివిరెడ్డి గార్డెన్స్ లో టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ శ్రీరామ రక్షగా ఇట్టి రాష్ట్రం ఎవరి చేతుల్లోని వెళ్లినా కుక్కలు చింపిన విస్తర్లాగా మారుతుందని తెలిపారు. ముఖ్యంగా అల్మాస్గూడ గ్రామంలో 52 కాలనీలు మరిన్ని కొత్తగా ఏర్పాటవుతున్నాయి. అన్ని కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటుకై అన్ని విధాలా కృషి చేశాం. హెచ్ఎండిఏ నిధులతో అల్మాస్గూడ గ్రామానికి 16 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఎండలు సైతం లెక్క చేయకుండా ఎర్రటి ఎండలో ఇంత పెద్ద ఘనస్వాగతం పలిగిన నా అన్నతమ్ముళ్లకి, అక్క చెల్లెమ్మలకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కాలనీ ప్రజలకు, అదేవిధంగా మహిళా సోదరులకి, అదేవిధంగా టీఆర్ఎస్ అధ్యక్షులు రామరెడ్డి గారికి, అదేవిధంగా సమ్రెడ్డి వెంకరెడ్డి గారికి, అదేవిధంగా కార్యక్రమాలు మాట్లాడుతున్న సందర్భంలో అభివృద్ధి ఏంటి, ఏం జరిగింది అనేది నేను చెప్పేదానికన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు మీరే బాగా చెప్పగలుగుతారు.
వెంటనే రాష్ట్ర మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2022-23 బడ్జెట్ అనుసరిస్తూ మరియు 2023-24 బడ్జెట్ రూపకల్పన చేస్తూ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. మేయర్ మీడియాతో మాట్లాడుతూ బడంగ్పేట్ కార్పొరేషన్ అన్ని డివిజన్లలో 2023-24 సంవత్సరంలో మురుగు కాలువలకు బోర్లు రిపేరింగ్, మంచినీటి పైపుల లీకేజీ మరమ్మతులకు, సీసీ రోడ్లకు, బీటీ రోడ్ల వేట ఒక ఎత్తైతే ఎస్ఎన్జీపీపై ఎత్తని వారు తెలిపారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఎస్ఎన్జీపీ నిధుల ద్వారా పలు శంకుస్థాపనలు చేసి ఆ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2022-23 బడ్జెట్ సమావేశాన్ని అనుసరిస్తూ 2023-24 బడ్జెట్ రూపకల్పనకి ఈరోజు సమావేశం చేయడం జరిగింది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని బడ్జెట్ సమావేశాలకు గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. మరి ఆఫీస్ నుంచి గౌరవ డీఈలు, ఏఈలు, ఆర్ఓ గారు, మేనేజర్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి బడ్జెట్ అంటే రాబోయే సంవత్సర కాలం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన తీర్మానంపై గిరిజనులు మండిపడుతున్నారు. ఈ చర్యను నిరసిస్తూ గిరిజన సంఘాలు మన్యం బంద్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో మండల కేంద్రం రాజవొమ్మింగిలో ఆసరా 3వ విడత చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆటంకం కల్పిస్తారనే భయంతో గిరిజన సంఘాల నాయకుల్ని పోలీసులు నిర్బంధించారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద 4 గంటల పాటు పోలీసుల నిర్బంధంలో ఉన్న గిరిజనులు పోలీసులను తోసుకొని రాజవొమ్మంగి అల్లూరు జంక్షన్ వద్దకు పరుగులు తీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గిరిజన సంఘ నాయకుడు సింగిరెడ్డి అచ్చారావు మీడియాతో మాట్లాడుతూ రాజవొమ్మంగి జిల్లా ఉన్నత పాఠశాల వద్ద వైసీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన 3వ విడత ఆసరా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి గిరిజన మహిళా సంఘాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గిరిజన సంఘాలు ఆసరా కార్యక్రమాన్ని ఎక్కడ గిరిజనులు భంగం కలిగిస్తారని, ఎమ్మెల్యే నిలదీస్తారని గిరిజనులు పోలీసులు నిర్బంధించారని గిరిజనులు వాపోయారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజ్యం స్థానిక ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ వద్ద గిరిజన సంఘాలను, గిరిజన నేతలను పోలీసులు నిర్వహించడం జరిగింది. కారణం ఏమనగా ఈరోజు స్థానిక జడ్పీటీ ఎస్సీ జోన్లో ఆసరా 3వ విడత భాగంగా రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆ కార్యక్రమానికి వస్తున్నప్పుడు గిరిజనులు ఎక్కడ ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే కారణంతో స్థానిక పోలీసు సిఐ, ఎస్సీ, జడ్జింగ్ ఎస్సీ ఈ ఆధ్వర్యంలో ఈ గిరిజనులు స్థానిక ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ వద్ద గిరిజన సంఘాలను, గిరిజనులు స్థానిక ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ వద్ద నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఎక్కడ భంగం కలిగిస్తారనే కారణంతో ఈ లోపల గిరిజనులు సంఘాల నేతలు మరియు సిఐ గారు మాట్లాడడంలో భాగంగా నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు కూర్చొని మీ వినతి పత్రాన్ని మీ అందజేసి బాధ్యత నాదని చెప్పడంతో స్థానిక గిరిజన సంఘాల నేతలు 3 గంటల సేపు ఈ స్థానిక ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లోనే ఉన్నారు. అప్పటికీ కూడా సిఐ గారు కానీ ఎమ్మెల్యే కానీ ఏమి పట్టించుకోవడంలో ఉండడంతో గిరిజనులు విసిగెక్కిపోయి పోలీసులను తోచుకుంటూ స్థానిక అల్లూరు సీతారామరాజు జంక్షన్ వద్ద దాకా వెళ్ళారు. వెళ్తూ అక్కడ పోలీసులు గిరిజనులు అడ్డుకొని ఈ కార్యక్రమం శ్రీ వివేకానంద విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. విద్యా సంస్థల ఇంద్రపాలెం, మధురానగర్ శాఖల వార్షికోత్సవ కేజీ స్నాతకోత్సవ వేడుకల్ని కాకినాడ సూర్య కళా మందిర్లో నగర ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో జరిపారు. అతిథుల ప్రసంగాలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య ఆనందోత్సవాలతో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ వివేకానంద కరస్పాండెంట్
బిఎస్ సరోజిని మాట్లాడుతూ గత 31 ఏళ్లుగా విద్యా వికాసానికి తాము చేస్తున్న కృషిని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అత్యాధునిక విద్యను అందించడమే తమ విద్యా సంస్థల లక్ష్యంగా చెప్పారు. విద్యార్థుల్ని విద్యతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్యార్థుల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుండి కంప్యూటర్, స్పీడ్ అండ్ మెంటల్ మ్యాథ్స్ క్లబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లబ్లను తమ విద్యా సంస్థలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వివేకానంద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 1992లో స్థాపించడం జరిగింది. ఇది మనకి ఇంద్రపాలెంలో 31 years గ్రాడ్యుయేషన్ డే అండ్ యాన్యువల్ డే జరగడం జరుగుతుంది. అలాగే మధురానగర్కి వచ్చేటప్పటికి 2002లో మనం స్థాపించడం జరిగింది. అది 21st యాన్యువల్ డే కమ్ గ్రాడ్యుయేషన్ డే. మరి పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసి చక్కగా వాళ్ళ యొక్క పిల్లల కార్యక్రమాన్ని వాళ్ళు అందులో ఈరోజు ఆదివారం కాబట్టి వాళ్ళు ఎంతో వినోదంగా, అంటే ఇది ఒక వినోద కార్యక్రమంగా వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేయాలి. అంతేకాకుండా మన స్కూల్ కార్యక్రమానికి వచ్చేటప్పటికి డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఎడ్యుకేషన్. మోరల్స్ అండ్ ఎథిక్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఎడ్యుకేషన్. నవేడేస్ ఏంటంటే చెప్పాలి అంటే డిసిప్లిన్ కరువవుతుంది, మోరల్స్ అండ్ ఎథిక్స్ కరువవుతున్నాయి. నిజం చెప్పాలంటే నా ఉద్దేశం అయితే పూర్వం గురుకుల పాఠశాలలు ఎలా ఉన్నాయి అలా ఉండాలండి. ఆదివారం నిర్వహించారు. ఈత కొమ్ముల చేత పట్టుకుని యేసుక్రీస్తుని ఆరాధిస్తూ నగరపుర వీధులలో ఊరేగారు. రామారావుపేటలోని సెయింట్ జోన్స్ లూథరన్ చర్చికి చెందిన పెద్ద సంఘస్థులతో చర్చ్ పాస్టర్ అశోక్ కుమార్, చైర్మన్ డేవిడ్ సామ్యుల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దావీదు కుమార్ అని పేరిట వచ్చి యేసుక్రీస్తు స్వాగతం అంటూ నినాదాలు చేశారు. ఇక చర్చ్ పాస్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ పాపమనే అంధకారంలో మగ్గిపోయిన ప్రజలను రక్షించేందుకు ఈ హామీ మీదకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చారన్నారు. ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన యేసుక్రీస్తును అక్కడి పాలకులు సిలువ వేస్తారని తెలిసి కూడా ఆయన ఒక రాజుగా యెరూషలేము పట్టణానికి వచ్చారన్నారు. 2023 సంవత్సరాల క్రిందట ఇదే రోజున యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించిన యేసుక్రీస్తును దాదాపు 20 లక్షల మంది యాదులు రోడ్లపై తమ వస్త్రాలు వేసి రాజులు ఆహ్వానించారన్నారు. లోక కళ్యాణం, పాప విమోచనం కోసం మానవ జన్మలో యేసుక్రీస్తు భూమిపై అవతరించారని వెల్లడించారు. వచ్చానన్నటువంటి సత్యాన్ని మరొకసారి తెలియజేయడానికి నేను ఈ లోక దేవుని కుమారునికి మహిమ కలుగున కాక అనే నినాదాలు చేసుకుంటూ ఆయన ఆహ్వానించారు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తుని ఆహ్వానించిన వారందరూ రక్షించబడ్డారు. మేము కూడా ఈ రోజున కాకినాడ పట్టణంలో ఆ యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ ఆ యేసుక్రీస్తు నమ్మిన వారందరూ కూడా రక్షణ భాగ్యాన్ని పొందుకునే ఉద్దేశంతో ఈ జయప్రవేశం యొక్క మహోన్నతమైన ఘట్టాన్ని తలుచుకుంటూ మేమందరం కూడా దీన్ని కొనసాగిస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.
బైబిల్ పట్టుకున్న వారు శాంతిని కోరుకుంటారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శాంతి సంఘం క్రైస్తవ ప్రార్థన మందిరంలో పాస్టర్ జాషువా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేను పాస్టర్ జాషువా పూలమాల వేసి సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాస్టర్ రాజారావు సేవలు కొనియాడారు. రాజారావు అనారోగ్యానికి గురైనప్పుడు వారి కుటుంబ సభ్యులకు అధిక ఖర్చు కావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి సీఎం సహాయ నిధి నుండి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. వారి కుటుంబానికి తాను ఎప్పుడు అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుజాత, సాయి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. కొన్ని మాటలు చెప్తారు, మీరు గౌరవం చూపిస్తున్నారు. నేను కూడా మీ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మీరు కర్నూలులో చాలా మంచి పనులు చేస్తున్నారు. మాకు తెలుసు, మేము చూస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. మా వద్దుగా మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ క్రిస్టియన్ మీటింగ్ అయినా సార్ గారు చాలా చక్కగా వచ్చి ప్రార్థన చేయించుకొని దేవుడి మాటలు చెప్పి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా వందనాలండి. ఈరోజు మరొకసారి చర్చికి రావటం, వేరే వేరే కారణాల వల్ల నేను చర్చికి రావడం జరిగింది. నాకు ప్రార్థన చేయమని, ఎలక్షన్ గెలిపించమని, రాజారావు గారి పెద్దలకు ఆశీస్సులు ఉండాలని చాలా సందర్భాల్లో ఈ చర్చికి రావడం. పెద్ద ఆయన, వయసులో పెద్ద అయినా చాలా ఆప్యాయంగా నాతో ఉండేవారు. ఏ మీటింగ్లు పెట్టినా నాకు చాలా సపోర్టివ్గా ఉండేవారు. ఎలక్షన్ టైంలో కూడా నేను ఒకవేళ పొరపాటు చర్చకి రాకపోతే ఫోన్ చేసి మా చర్చకి రండి, ఈరోజు అందరూ కూడా వస్తారు, అందరూ కూడా నేను ప్రార్థన చేస్తానని చెప్పి నన్ను బలపరిచినటువంటి వ్యక్తి రాజారావు. ఇప్పుడు రాజారావు గారు ఆరోగ్యం బాగోలేనప్పుడు వాళ్ళ అబ్బాయి జాషువా గారు నా దగ్గర వచ్చినప్పుడు అయ్యో చాలా బాధపడ్డారు. వయసులో పెద్దవాడు, క్రిస్టియన్ కమ్యూనిటీలో ముందు నుంచి కూడా ఒక మంచి సేవకుడిగా పేరు తెచ్చిన వ్యక్తి శ్రీ రాజారావు గారు. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం, డాక్టర్లు చెప్పడం, కానీ వయసు రీత్యా ఒక సర్జరీ జరిగింది. 82 సంవత్సరాలు రికవరీ కొంచెం కష్టం, బ్రెయిన్ చేస్తాయి. ఆ రోజు డాక్టర్ చెప్పారు కొంచెం ఇబ్బంది అని చెప్తే నేను కూడా జాషువా గారి ధైర్యం చెప్పాను, కంగారు పడకండి, అందరూ ఉన్నాం, జగన్ నడపండి. అక్కడ ట్రీట్మెంట్ వెంటిలేటర్ మీద పెద్ద ఉన్నప్పుడు చాలా ఖర్చు అయిపోతుంది. వెంటిలేటర్ అంటే మెడిసిన్స్ కానీ ఇవన్నీ చాలా ఖర్చుతో కూడిన మనిషి నీళ్ళ పడిపోయాడు. మనిషి జాషువా గారు నేను నీళ్ళ పడకండి, మీకు తండ్రి గారు ఆరోగ్యాన్ని బాగు చేస్తాము చెప్పలేను కానీ మీ వంటి పూర్తి అన్నదానంతో ఉంటాం, మీరేం టెన్షన్ పడుతుంది, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఆ రోజు డాక్టర్స్ కూడా రిక్వెస్ట్ చేశాను. పెద్ద ఆయన చాలా మంది సేవ చేశాడు. ఆయన మంచి ఉదయం మనిషి, ఫీజులు కూడా తగ్గించేయండి, మందులు కూడా తగ్గించేయండి అని చెప్తే డాక్టర్ కూడా అలాగే స్పందించారు. దురదృష్టం రాజారావు గారు మనకు తగ్గలే. ఏదైనప్పటికీ కూడా రాజారావు గారి సేవలు కానీ ఆయన యొక్క కోఆపరేషన్ నా మీద కానీ ఇవన్నీ మర్చిపోలేదు. ఎక్కడున్నా రాజారావు గారు నాకు సేవ చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ముఖ్యంగా ఉండి ఏ తల్లిదండ్రులన్నా చనిపోయే సమయాన్ని మనం కోరుకునే దేవుడు ఏమిటి అంటే, మన చనిపోయే సమయానికి మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారంటే మనం కోరుకుంటాం. రాజారావు గారు మన దగ్గర దూరం అయ్యే సమయానికి వాళ్ళ అబ్బాయి జాషువా గారు కూడా దైవ సేవకుడిగా రావడం, మీ అందరి ద్వారా కూడా మంచి పేరు తెచ్చుకోవడం, ఒక రకంగా ఆయన ఆత్మసేవ చేస్తుంది అని అనుకుంటున్నాను రాజారావు గారు. అంతేకాని పిల్లలు ఎదుగుదల తల్లిదండ్రులు ఆనందం ఇస్తుంది. అంటే యాక్చువల్గా అయితే 10 లక్షల దాకా రాయడానికి లేదు, రూల్స్ అవి. నేను 10 లక్షలు రాయండి సార్ అన్న. వెంటనే జగన్ గారు 1 నిమిషం కూడా ఆలోచించకుండా 10 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాసి చెక్ కూడా 10 రోజులు వచ్చేసింది. నేను రావడం లేటు. చెక్ ఎప్పుడు వచ్చిందంటే మన 10వ తారీఖు 3వ నెల. అసలు నాకు రాజశేఖర్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అనుభవం ఉన్నాను. రాజకీయాలు అంటే ఎక్కువ కుటుంబంతో నాకు అనుభవం ఎక్కువ. ఆ కుటుంబం బైబిల్ నమ్ముకున్న కుటుంబం. బైబిల్తో రోజు బైబిల్ చదివితే కానీ బయట రాదు. అమ్మగారు నేను వస్తాను. అమ్మగారు మేడ్శెట్టి రత్నం గారికి 10 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుందండి.
క్షత్రియ పరిషత్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, చైతన్య విద్యాసంస్థల అధినేత చైతన్యరాజు, పద్మశ్రీ చింతలపాటి వెంకటపతి రాజు పేర్కొన్నారు. క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో క్షత్రియ పరిషత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో క్షత్రియులు ముందు ఉంటారన్నారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పేదలకు పింఛన్లు ఇస్తున్నామన్నారు. క్షత్రియ పరిషత్తు అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన అధ్యక్షుడు అడ్డూరి రామకృష్ణ, భాస్కర్ రాజు, కార్యదర్శి వర్మ, ఉపాధ్యక్షులు రమణయ్య, రాజు, వినోద్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ మీరందరూ కూడా ప్రసాద్ ఎన్నికలు ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా ప్రసాద్ రాజు గారు ఆయన కూడా చక్కగా చేశారు. అలాగే మరి యువరాజు రమణాన్ని చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అలాగే పెద్దలు కృష్ణరాజు గారు కొంచెం ఆరోగ్యం బాగుంటారు. లాస్ట్ మీటింగ్ వచ్చారు మనకి ఇక్కడికి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. క్షత్రియ మేము కూడా చాలా గర్వపడుతున్నాం. మీరందరూ కూడా చేసి క్షత్రియ పరిస్థితున్న తలమానిలో ఈ రాష్ట్రంలో పరిషత్ అన్నింటినీ కూడా ముందు స్థాపించుకొని చక్కగా అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అంటే జవాబుదారీతను మరియు క్లియర్గా అన్నీ కూడా చేసి చూశారు. ఇప్పుడు చెప్తారు ఎక్కువ మంది రాజు దానిలో ఫండ్స్ అనేది కూడా మన డిపాజిట్ కూడా వేస్తుంది. దాని ఉద్యోగం మీద ఎక్కియాలని సంకల్పం చాలా మంచిది. దీన్ని నెక్స్ట్ కంపెనీస్ కూడా 2 years తర్వాత ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీరు కూడా దీన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సంప్రదాయాన్ని, అలాగే వారి యొక్క సూచన సలహాలు కూడా తీసుకుంటే కొన్ని సందర్భాలు కూడా చాలా సముచితంగా ఉందని చెప్పేసి ఏదైతే అన్నారో దాన్ని కూడా నేను కూడా ఇప్పుడు మనం క్షత్రియ పరిషత్ పూర్వం ఎకరం 1,00,000 రూపాయలు ఉన్న రోజుల్లో ఎకరం 10,000 రోజుల్లో 100 రూపాయల నుంచి ఎంతో డివి రాజు గారు అందరూ వేరే చేసుకుని ఎవరు క్షత్రియ పరిషత్ బాగా చేయగలరు. లయన్స్ క్లబ్ కాకినాడ 60 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని లయన్స్ పూర్వ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, డిస్ట్రిక్ట్ గవర్నర్ మాటూరి మంగతాయారు పేర్కొన్నారు. కాకినాడ లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు నేరెల మురళీకృష్ణ, సెక్రటరీ దొడ్డి రామసుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి వెంకటరమణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ వారు ఈరోజు జిల్లా గవర్నర్ గారి అధికార పర్యటనకి నన్ను ఆహ్వానించినందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, కాకినాడ క్లబ్ వారిది చాలా సీనియర్ మోస్ట్ క్లబ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. ఎన్నో సేవా కార్యక్రమాలు, పెర్మనెంట్ ప్రాజెక్ట్స్, పెర్మనెంట్ బిల్డింగ్ ఉన్న క్లబ్ ఇది. వచ్చే సంవత్సరానికి 60 సంవత్సరాలు పూర్తయి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోబోతున్న క్లబ్కి అఫీషియల్ విజిట్కి రావడం అన్నది చాలా చాలా మంచి విషయం. ఏ గవర్నర్కైనా కూడా అదొక మంచి ఆపర్చునిటీ. అదే సందర్భంగా మీరు ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఈ వాల్ ఆఫ్ సర్వీస్ కూడా మీరు ఈరోజు నాతో నిర్వహింపజేశారు. అలాగే స్పెక్టికల్ బ్యాంక్స్ కానివ్వండి, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు మీరు ప్రతినిత్యం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రెసిడెంట్ మురళీకృష్ణ గారు, సుబ్రహ్మణ్యం గారు, అలాగే సతీష్ గారు, వీరి వెనుక ఉండి నడిపించే బాలకృష్ణ గారు, అలాగే సీనియర్ మోస్ట్ మెంబర్స్ ఎంతోమంది ఉన్న ఈ క్లబ్ చాలా చాలా జిల్లాలో ప్రఖ్యాతిగాంచి మనకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తూ ఇదే టెంపో ఫ్యూచర్లో కూడా ఉంటూ ఇంకా మరిన్ని విస్తృతంగా ఎంతోమందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.